హాయ్ ఎవ్రీవన్, మీరు లాస్ట్ వీడియో అయితే చూశారు కదండి. నేను విత్తనాలు కొన్న వీడియో అయితే పెట్టాను. ఏమేమి తీసుకున్నాను అనేది కూడా చెప్పాను మీకైతేని. అదే అలాగే నేను 3 రోజుల తర్వాత ఆ విత్తనాలు ఇలాగ ఒక టబ్లో అయితే మట్టి తీసేసుకుని, మట్టి, కంపోస్టు, కోకోపీటు, మళ్ళీ వేపపిండి, ఈ 4 కలిపి నేను తీసుకున్నాను అనమాట. తీసుకుని ఒకే టబ్బులో అన్ని విత్తనాలు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి కొంచెం ఎదిగాక కొంచెం మొక్కలన్నీ ఎన్ని వస్తాయో తెలియదు కదా, అందుకనేసి ఒకే దాంట్లో పెట్టేస్తున్నాను. కొంచెం వచ్చాక కొంచెం ఎదిగాక నేను మళ్ళీ వేరే టబ్బుల్లో మార్చుకుందాం అనేసి అన్నిటిని ఒకే దాంట్లో పెడుతున్నాను అనమాట. చూడండి, ఇది ఇప్పుడు వచ్చి బీరకాయ గింజలు, ఆనపకాయ గింజలు అన్నీ కూడా పెట్టట్లేదు. ఇందులో మనకు 10-15 గింజలు ఇచ్చారనమాట. అందులో నేను సగం సగం పెడుతున్నాను. మళ్ళీ ఎన్ని వస్తాయో లేదో తెలియదు కదా, పెట్టి చూస్తాను ఎన్ని వస్తున్నాయో. ఎక్కువ పెట్టినా మళ్ళీ అటు ఇటు సరిగా పెరగవు కూడా. వచ్చినవి అన్నీ కూడా మనకి కాపు దాకా కాసేది ఒకటో రెండో పాదులు మిగులుతాయి అనమాట. అందుకనేసి నేను పెట్టడం అయితే ముందు సగం గింజలు పెడుతున్నాను. మళ్ళీ ఇంకో 10 రోజులు చూసి ఇంకా ఉన్న గింజలన్నీ ఒక దాంట్లో పెట్టేస్తాను. మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను, మీరు చూడండి నెక్స్ట్ వీడియో కూడా. ఇలాగైతే మనం ఒకే టబ్లో అన్ని రకాలు పెట్టుకున్నాం. బాగా లోనకైతే పెట్టేయకూడదు, అలా గుల్లగుల్లగా పైనే పెట్టుకోవాలన్నమాట. అది కూడా మనకి విత్తనం పైకి కోణం లాగా వస్తుంది కదా, అది పైకి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. చూసుకుని పెట్టుకోవాలి, లేకపోతే మనకి గింజలు రావు, ఇంకా విత్తనాలు పనిచేయవు ఇంకా తిరిగేసి పెట్టేస్తే కనుక. చూడండి, నేను ఇప్పుడు ఆనపకాయ గింజలు అయితే పెడుతున్నాను. ఆనపకాయ గింజలు కూడా అన్నీ పెట్టలేదు, ఒక 5-6 పెట్టాను అనమాట. ఇలాగా మనం పెట్టేసినాక వాటర్ని స్ప్రే అయితే చేసుకోవాలి. మొత్తం అలాగ మగ్గుతో తీసేసుకుని పోసేయద్దు. స్ప్రే ఇలా చేస్తే అట్లకి సాఫ్ట్గా పైనుంచి మెల్లిగా పడతాయి అనమాట. అందుకు లేకపోతే మగ్గు తీసేసుకున్నాం అనుకోండి, మనం ఆ విత్తనాలకి బాగా తగిలేస్తాయి అనమాట. అందుకనేసి ఎక్కువ నీళ్ళు పోయకూడదు, స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. ఇలాగా ఇప్పుడు లాస్ట్లో నేను కాకరకాయ గింజలు పెడుతున్నాను అనమాట. అందులోని ఇవన్నీ ఎన్ని వస్తాయో చూడాలి. మనం పెట్టేసినవన్నీ రావు కూడాని, పెట్టేసినవన్నీ రావు, వచ్చినవన్నీ మళ్ళీ ఎదగవు, మళ్ళీ ఎదిగినవన్నీ కాయలు కూడా కాయవు. అందుకని మనం కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. కరెక్ట్గా నాకు ఒకే పాదు కావాలి అనేసి 2 గింజలు పెట్టుకుంటే కుదరదు. అందుకని నేను మొత్తం పెట్టేస్తున్నాను. అదే ఒక సగం గింజలు అయితే పెడుతున్నాను. ఒక 8-9 గింజలు మాత్రం పెట్టాను నేనైతేని. ఇలాగ వేసేసుకుని ఈ రోజుకి మనం నీళ్ళలో పెట్టుకుందాం. ఇలాగ నాకు స్టాండ్ ఉంది, దాని కింద అయితే పెట్టేస్తున్నాను. అయిపోయింది.